వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, రేపు 10వ తరగతి పరీక్షలు రాయబోయేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. మరి ఈ 10వ తరగతి పరీక్షలు రాయబోయేటటువంటి విద్యార్థులందరూ కూడా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, మరి జీవితంలో వారి యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఈ 10వ తరగతి పరీక్షలు అనేవి మొట్టమొదటి మెట్టుగా భావించి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా వారి యొక్క మొట్టమొదటి అడుగు తమ లక్ష్యం వైపు పడాలని ఆశిస్తూ ఆ భగవంతుణ్ణి మరి విద్యార్థులందరికీ కూడా ఆత్మవిశ్వాసంతో ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేటటువంటి అవకాశాన్ని, ఆలోచనల్ని కల్పించాలని మొట్టమొదటిగా భగవంతుడు అంటే మనం చేసే పనిని మనం నమ్మటం. అది ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. ఆ విశ్వాసాల ప్రకారం మీకు నచ్చినటువంటి దైవాన్ని, మరి ఇప్పటి వరకు మనం చేసినటువంటి పనిని విజయవంతం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు మిత్రులారా. కాబట్టి 10వ తరగతికి వెళ్ళేటటువంటి పరీక్షలకు మరి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విజయవంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షిస్తూ, మరి విద్యార్థులు ఆందోళన చెందకుండా చక్కగా ఇప్పటి వరకు వారి ఉపాధ్యాయులు మరి తరగతి గదుల్లో వారికి నేర్పినటువంటి పరీక్షలను గుర్తు చేసుకుంటూ ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని మరి ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ, ముందుగా సమయపాలన, పరీక్షలు రాసేటప్పుడు మొట్టమొదటిగా మనం సమయపాలన, ఎప్పుడైనా జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనది సమయపాలన. మరి అటువంటి సమయపాలనలో పరీక్షలకు సంబంధించి అత్యంత ప్రధానం. అంటే మనకు నిర్ణయించినటువంటి సమయానికి, మనకు నిర్ణయించినటువంటి పరీక్షా కేంద్రానికి చేరుకోవటం మొట్టమొదటి అడుగు. మరి ఆ విధంగా సరైన సమయానికి చేరుకొని మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్స్, మరి పరీక్షకు అవసరమైనటువంటి పెన్నులు, ప్యాడ్లు తీసుకొని చక్కగా సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా మరి మొట్టమొదటిగా చేయాల్సిన పనిగా దాన్ని గుర్తించండి. మరి తర్వాత పరీక్ష హాల్లోకి వెళ్ళిన వెంటనే చక్కగా 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైనటువంటి పాజిటివ్ అంశాలను మీ మనసులో మననం చేసుకోండి. ఎందుకని అంటే ఆందోళన పోవటానికి చేయాల్సింది. దాన్నే మనం రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. సో యోగా అనొచ్చు, ధ్యానం అనొచ్చు, మనకిష్టమైనటువంటి భగవంతుడిని కోరుకోవటం అనొచ్చు, ఇలా ఏదైనా. అంటే మనం చేసే పనిని పాజిటివ్తో మొదలు పెట్టడం ఇక్కడ ప్రధాన అంశం. మరి కాబట్టి చక్కగా ఒక 5 నిమిషాలు ముందు చేరుకున్న తర్వాత పేపర్ ఇచ్చే మధ్యలో అటు ఇటు చూడటం, ఆందోళన చెందటం, మనకు గుర్తొచ్చిద్దో రాదో ఇటువంటి అంశాలు బ్రెయిన్లోకి తెచ్చుకోకుండా చక్కగా ఒక కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు మనసును ప్రశాంతత చేసుకోండి. ఆ తర్వాత మీకు ప్రశ్నాపత్రం సమయానికి ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే పరీక్షా హాల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ సూచనల ప్రకారం ఆ పరీక్షా పేపర్లను మరి దాని మీద వివరాలను నింపవలసిందిగా
రెండవ పనిగా గుర్తించాలి. ఇక మూడవ పని ఏమిటి అనంటే, ప్రశ్నాపత్రం మనకి ఇచ్చిన వెంటనే ఆ పరీక్షా పత్రం ఆందోళన చెందకుండా అందులో ఏమి ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలు మనం ఇంతకుముందు చదివినయే కాబట్టి వాటిని ఒక్కసారి అన్నీ మొదట ఒకటి వచ్చింది కాబట్టి అదరాబదరాగా రాయకుండా ముందు మొత్తం ప్రశ్నాపత్రాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే అందులో మనకు బాగా వచ్చినటువంటి అంశాలను మరి చక్కగా ఎక్కడ కొట్టివేతలు లేకుండా అక్షర దోషాలు లేకుండా మరి ప్రజెంటేషను చక్కగా ఉన్నట్లయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావడంలో ఇది అత్యంత ప్రధానం. అంటే మనం ఒక సంవత్సర కాలం 10వ తరగతి మొత్తంగా సంవత్సర కాలం కష్టపడ్డాం, ఆ సంవత్సర కాలం చదివాం, రాసాం. అయితే ఈ సంవత్సర కాలం మొత్తానికి ప్రతి సబ్జెక్టుకి ఒక 3:30 గంటల్లో ఈ సంవత్సర కాలం కష్టం మొత్తం కూడా, ఇంకో సంవత్సర కాలం అనే కన్నా మొత్తంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏమి చదివారు, ఎలా చదివారు, ఏమి నేర్చుకున్నారు అనేవి మొత్తం 10 సంవత్సరాల కాల ఫలితంగా మనం ఈ 3:30 గంటలను కానీ మనం మరి గుర్తుపెట్టుకున్నట్లయితే చక్కగా మంచి ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే ఈ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి కష్టం చక్కనైనటువంటి ప్రతిఫలంగా మీ ముందుంటుంది. కాబట్టి అలా చక్కనైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అంటే పేపర్‌లో మీకు వచ్చినటువంటి ప్రశ్నలను చక్కగా అక్షర దోషాలు లేకుండా చక్కగా మంచి దస్తూరితో అంటే దాన్ని రైటింగ్‌తో బాగా రాసి ఇచ్చినట్లయితే దిద్దేటటువంటి వారికి ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. తద్వారా మంచి మార్కులు ఇవ్వటానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇది మనం చేయాల్సినటువంటి రెండవ పని. 3 మనం రాసినటువంటి పరీక్షలకు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి ఆన్సర్‌ని ఒక వరుస క్రమంలో రాసి పరీక్ష అయిపోయిన అనంతరం చక్కగా రాసినవన్నీ సరిచూసుకొని పరీక్ష పూర్తయినట్లు భావించినట్లయితే మరి సమయానికి పరీక్ష ఆందోళన చెందకుండా రాసి విజయవంతంగా ఇన్విజిలేటర్లకు ఇచ్చి రావటం జరుగుతుంది. సరే, ఇలా మొత్తం పరీక్షలు మనం పూర్తి చేసుకుంటాం. ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్మి పరీక్షలు రాసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు అనంతరం శక్తి మేరకు కృషి చేసి వచ్చినటువంటి ఫలితాలను ఏవైనా స్వీకరించేటటువంటి మనస్తత్వంతో ఉండాలి. సో అంటే మనం ఎంత బాగా చదివినప్పటికీ ఒక్కోసారి సరైనటువంటి ఫలితాలు రాకపోవచ్చు. అలా రాని అందువలన బాధపడాల్సిన పనేం లేదు. చక్కగా వచ్చిన వాడికి అంటే మనం చేయాల్సిన పని చేసామా లేదా, సరైన విధంగా మనం పరీక్ష రాసామా లేదా అనేది మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఫలితం మాత్రం మరి మనం ఏ విధంగా వచ్చినా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ, మంచి ఫలితం రావాలని కోరుకుంటూ మరి 10వ తరగతి రాసేటటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ ఉన్నాను. మరి తదుపరి ఫలితాలు వచ్చిన తరువాత 10వ తరగతి తరువాత వాట్స్ నెక్స్ట్? 10వ తరగతి తర్వాత ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకు ఏమి చదివితే ఉపయోగం ఉంటుంది, మీ యొక్క లక్ష్యం ఏమిటి, మీరు భవిష్యత్తులో ఎటువంటి లక్ష్యాలను ఎన్నుకోవాలి అనేటటువంటి అంశాల మీద ఎవరికైనా ఎటువంటి మరి సమాచారం కావాలన్నా ఈ వీడియో కింద మీరు కానీ మరి పరీక్షలు అయిపోయిన అనంతరం 10వ తరగతి అన్ని పరీక్షలు అయిపోయిన తరువాత మీకు కావాల్సినటువంటి ఈ కెరీర్ గైడెన్స్‌కు సంబంధించినటువంటి 10వ తరగతి తర్వాత ఏం చదవాలి, ఏ కోర్సులు ఎలా ఉపయోగపడతాయి, మరి మీకు వచ్చినటువంటి మార్కులు ఏమిటి, మీకు ఏ సబ్జెక్టు మీద పట్టున్నది,
ఇటువంటి అంశాలు తెలియజేస్తే మీకు తగినటువంటి మరి సమాచారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ అంశాలు నేను చెప్పినటువంటి ఈ విషయం ఎవరికైనా ఉపయోగకరం అనుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, మరి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి తల్లిదండ్రులకు, మరి విద్యార్థులందరికీ కూడా మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేసి, మరి చాలామంది 10వ తరగతి తర్వాత పేదరికంతో చదువు మానుకునే వాళ్ళు ఉంటారు. వాళ్లకు మరి ఉచితంగా ఎటువంటి విద్యా అవకాశాలు ఉన్నాయి, మరి వేటిల్లో చేరాలి, ఇటువంటి అంశాలన్నీ నాకు తెలిసిన మేరకు మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరికైనా ఏమైనా అవసరం ఉన్నవారు కింద మరి కామెంట్ చేయవలసిందిగా, ఆ కామెంట్ మేరకు మీకు అవసరమైన సమాచారాన్ని ఒక వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మరి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన సమాచారాన్ని వేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.